శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం శుభకరమైనది. అలాగే ఈరోజు దశమి తిథి మన తులారాశికి సంబంధించిన స్వాతి నక్షత్రం. ఈరోజు చక్కటి శుభకరమైన ఈరోజు మనకు చంద్రుడు స్వాతి నక్షత్రంలో అలాగే జన్మరాశిలో సంచారం చేయడం వల్ల రాహుకేతువులు 6, 12వ స్థానంలో ఉండడం వల్ల ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో సంప్రదించాలన్నా దైవ అనుగ్రహ పూజలు చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ ఆరాధన పూజలు అంటే అర్చన చేయించుకొని నవగ్రహ ప్రదర్శన చేయించుకొని రాగి చెట్టు వేప చెట్టు దైవ ప్రదర్శన చేసుకొని మీరు వెళ్ళిన కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా మనం విజయం కలుగుతుందని నమ్మకంగా వెళ్ళిన చోట కొన్ని ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక వాహనాలు కొనడానికి కానీ కొత్త ఇల్లు కొనుక్కోవడానికి అగ్రిమెంట్లు వేసుకోవడానికి కానీ ఈరోజు శుభకరం. తులారాశి వారికి చక్కటి ప్రయత్నమన్నా చేయగలిగితే అది ఆశించింది మీకు దక్కడానికి అవకాశాలు ఉంటాయి. తదుపరి మనకు మార్గశిర మాసంలో ఇలాంటి దశమి తిథి స్వాతి నక్షత్రం రావడం చాలా గొప్ప రోజు. ఈరోజు ఉద్యోగంలో ప్రయత్నాలు చేయాలని అనుకున్న వారికి కూడా శుభకరమైనది. వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసిన ప్రతి కంపెనీ యందు మంచి రిజల్ట్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా భారీగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తగు జాగ్రత్తగా చేయండి. ధన విషయంలో ఇబ్బందులకరం వచ్చినప్పుడు నష్టాలు వస్తే భరించలేని పరిస్థితుల్లోకి రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకొని దిగచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తులారాశి వారికి ఉద్యోగంలో ఎంత స్థిరమైన జీవితం కలుగుతుందో వ్యాపార రంగంలో కూడా తులారాశి వారికి ఖచ్చితంగా శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఖచ్చితంగా మీరు చిన్నపాటి వ్యాపారంలో ప్రారంభిస్తే పెద్ద పరిశ్రమల వరకు కూడా ఎదగడానికి అవకాశాలు మీకు ఈ సంవత్సరం 2024 మీకు కలిసి వచ్చిన రోజుగా ప్రారంభమైనది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాలు అన్నీ శుభం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే విద్యార్థులకి కుటుంబంలో పిల్లలు వాళ్ళ విద్య విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు శుభకరం. అలాగే వాళ్ళు విదేశీయములో పై చదువులు చదువుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు సహకారం వాళ్ళు అందించడం వల్ల వాళ్ళకి ఎక్కడ లేని సంతోషకరమైన వార్త వినగలుగుతారు. ఇది ఈరోజు ప్రారంభమవుతుంది. అందువల్ల ఈరోజు శుభదినంగా చెప్పుకోవచ్చు. ఈరోజు కొత్త వెంచర్లు ఆలోచించి చర్య తీసుకోండి. తల్లి మార్గంలో మీరు ఆశించిన సహాయం పొందుతారు. మీరు మీ పిల్లలు ఆలోచనలు అర్థం చేసుకుంటారు. పనిలో బాధ్యతగా వహించండి. వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. బంగారం మరియు వస్తువుల నివారణలో జాగ్రత్త వహించాలి. ఈరోజు అత్యంత శుభకరమైన మంచి రోజు. అదృష్ట దిశ నైరుతి, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు ముదురు ఆకుపచ్చ. చిత్తా నక్షత్రం ఆలోచించండి మరియు పనిలో శ్రద్ధగా చేయడం వల్ల మంచి ఫలితాలను ఎదుర్కోవచ్చు. స్వాతి నక్షత్రం బాధ్యతలు చాలా అవసరం. దాని ద్వారా మీ బాధ్యతలు ఎక్కువగా ఇబ్బందికరమైన విషయాల్లో మీరు బాధ్యత తీసుకున్న ప్రతి విషయం మీకు అవసరం వస్తుంది. విశాఖ నక్షత్రం శ్రద్ధ అవసరం. ఏ కార్యక్రమాలు చేయాలన్నా శ్రద్ధగా చేయగలిగినప్పుడే ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. మీ ప్రయత్నాల్లో విజయం సాధించడం మీకు అన్ని రంగాలలో విజయం శిఖరం కలగడానికి అవకాశాలు ఉంటుంది. కొన్ని విషయాల్లో ధాన్యం లేదా యోగా చేయడం ద్వారా మీ ఆందోళన నుండి బయటపడవచ్చు. తులారాశికి ఉద్యోగం, వృత్తి, పని విషయంలో కొంచెం తగ్గుదల ఉంటుంది. భారీ నిర్వహణ బాధ్యతలు ఈరోజు కొన్ని కారణంగా సౌకర్యాలు అనుభవిస్తారు. ప్రేమ, వివాహం, మీరు మీ మనసులో
భద్రతా భావాన్ని అనుభవిస్తారు. మీరు దీనిని భాగస్వామిని తెలియజేస్తారు. అలాంటి భావన సంబంధం యొక్క సామరస్య ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఆర్థిక స్థితి, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఈరోజు ఆర్థిక వృద్ధి మందపదంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా డబ్బుల విషయాల్లో పొదుపు చేసిన విషయాల్లో నుంచి ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి రెట్టింపు సంఖ్యలో డబ్బులు రావడానికి శుక్రగ్రహాధిపతి సహకారం ఉంటుంది. తులారాశికి ఆరోగ్యం, చాలా వరకు ఆరోగ్య విషయానికి, చర్మానికి సంబంధించిన వ్యాధుల గురించి జాగ్రత్తలుగా తీసుకోవడం, ఆహార నియమాలను పాటించడం, ఎక్కువగా ఆవేశపూరమైన నిర్ణయాల్లో ఎక్కువ ఆరోగ్యం ఇబ్బందికరం అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి గోచార రీతిమైన ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు మీకు అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుందని, సంపూర్ణ విజయం కలగాలని